హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈరోజు మరొక హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. సో 26 జూన్ 2021 ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో ఫ్యూచర్ స్టేట్ అనేటువంటి ఆర్టికల్ మనకు కనిపిస్తుంది. ఫ్యూచర్ స్టేట్ అంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆర్టికల్. తెలుగులో మీకు ఫ్యూచర్ స్టేట్ అనగా భవిష్యత్తు రాష్ట్రం గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అసలు స్టేటస్ ఏంటి, స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఆర్టికల్ 370 గురించి డిస్కస్ చేసుకుంటూ ఈ ఆర్టికల్ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో మై డియర్ స్టూడెంట్స్, సో ద ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేయడానికి ముందుగా కార్తికేస్ అకాడమీ ఇచ్చేటువంటి స్పెషల్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ప్లీజ్ లుకేట్ ఇన్ టు ద స్పెషల్ కోర్సెస్. స్పెషల్ ఆఫర్ టిల్ June 30 వరకు ఇచ్చామండి. సో ఎవరైనా సరే ఈ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు June 30 లోపు కాల్ చేసినట్లయితే మీకు ఈ ఫీ స్ట్రక్చర్ అనేది అప్లికబుల్గా ఉంటుంది. మీరు యూపీఎస్సీ కానీ అటు ఏపీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ పేపర్స్ ఆర్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఫుల్ సబ్జెక్ట్స్ తీసుకోలేని సందర్భంలో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ చాలామంది తీసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికి మంచి నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అనేవి జరగడం జరిగింది. సో ఇవి ఆన్లైన్ మరియు రికార్డెడ్ అనేది ఉంటుంది. అంటే రికార్డెడ్ అంటే ప్రీవియస్గా కంప్లీట్ అయిన సెషన్స్తో పాటు లైవ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అద్భుతమైన ఆఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు సర్వీస్ వచ్చే వరకు కూడా మీరు కార్తికేస్ అకాడమీలో మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఫుల్ టైం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది దీంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే 9000222478 9182061841 కాల్ చేస్తే మీకు ఇచ్చేటువంటి ఈ స్పెషల్ ఆఫర్స్ అనేవి June 30 వరకు మీకు అప్లికబుల్ ఉంటుందండి. July 1 నుంచి ప్రైజెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే ఈ కోర్సెస్ని కావాలనుకుంటే మాత్రం ఈ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. నెక్స్ట్ ఈ హిందూ ఆర్టికల్లో ముఖ్యంగా మనకి కొన్ని వొకాబులరీ ఉన్నాయి. సో యాజ్ ఐ సెడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇస్ వన్ ఈజ్ వొకాబులరీ డెవలప్మెంట్ అండ్ ఆల్సో మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ కూడా మనం చూద్దామండి. సో మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా రాకపోయినట్లయితే మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్కి అర్థమే ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీలో ఆప్టిమిజం అనే పదం కనిపిస్తుంది. ఆప్టిమిజం అంటే వీ హ్యావ్ సమ్ హోప్ ఆన్ ఇట్. తెలుగులో మనం ఆశావాదంగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ డీలిమిటేషన్, ఇది మనకు పాలిటీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఫిక్సింగ్ ద బౌండరీస్ అంటుంటాం. అంటే 2 మరియు అంతకన్నా రాష్ట్రాల యొక్క బౌండరీస్ని డిజైన్ చేయడాన్ని మనం డీలిమిటేషన్ అంటూ ఉంటాము. పార్లమెంటు డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఒక చట్టం చేసి ఈ బౌండరీస్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ వీలింగ్ అంటే ఏంటంటే నిరోధించబడలేదు అనే పదం వాడుతాం. దాన్ని అన్ఇన్హాబిటెడ్ అనే పదంతో ఉపయోగిస్తూ ఉంటామండి. సో ఈ వొకాబులరీ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ర్యాన్కర్ అంటే సో వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, ఆర్ అస్థిరమైన పదంతో ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈ డొమిసిలరీ రైట్స్ అనేటిది ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి నివాస హక్కుల గురించి మాట్లాడుతుంది. అంటే మనం ఇక్కడ ఆర్టికల్ 35A గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ టర్మాయిల్ అంటే గందరగోళం అని, ఫేడింగ్ అంటే క్షీణించడము, రిసెంట్మెంట్ అమాంగ్ ద పీపుల్ అంటే ప్రజల్లో ఆగ్రహం రావడం, ముఖ్యంగా దేనికి సంబంధించిన అన్ని కూడా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ లాస్ట్ ఈజ్ హెటోరిక్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి ప్రభుత్వం ఉపయోగించేటువంటి తన యొక్క వాక్ చాతుర్యం కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. మై డియర్ స్టూడెంట్స్, vocabulary is very very important. Why? Because if you want to write the CSAT paper, civil services aptitude test, you have to write, one is reasoning part ఉంటుంది, రెండవది కాంప్రహెన్షన్స్ ఉంటాయి. కాబట్టి కాంప్రహెన్షన్స్కి ప్రత్యేకంగా ఈ వొకాబులరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంపల్సరీ పేపర్ మనకు ఒకటి ఉంటుంది. కంపల్సరీ పేపర్లో తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్లో కంపల్సరీ పేపర్కి వొకాబులరీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, వన్స్ వీ హ్యావ్ డన్ విత్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్, దీనికి సంబంధించినటువంటి ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది ప్రతిరోజు కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ని మీరు కనుక యాక్సెస్ చేసుకుంటే డెఫినెట్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి మీకు డెఫినెట్ మోడల్ ఆన్సర్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయండి. యూపీఎస్సీ టార్గెట్ IAS 2022కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అలాగే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, గ్రూప్ 3కి ఏపీఎస్సీలో కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. దిస్ ఇస్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఎవరైనా సరే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసినట్లయితే కార్తికేయ IAS అకాడమీ నుంచి ఇచ్చేటువంటి కోర్సెస్ అన్ని కూడా మీకు లైఫ్ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో లుక్ అట్ ద ఫాలోయింగ్ హిందూ ఆర్టికల్ ఆన్ 26 June 2021. సో హిందూ పేపర్లో ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో జనరల్గా పేజ్ నెంబర్ 6లో మనకు కావాల్సినటువంటి హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి.
ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన ఆర్టికల్స్ మనం తీసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక స్థానం గురించి మాట్లాడుతున్నారు. సో ఈ ఆర్టికల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 2 విషయాలు కనిపిస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి మీకు ప్రిపేర్ ది గ్రౌండ్ ఫర్ నయా జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పదాన్ని మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. అంటే నయా జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి సో ప్రత్యేకంగా ఏ స్థానాన్ని అయితే తీసుకురావాల్సి ఉంది, అది యూనియన్ టెరిటరీయా లేకపోతే స్టేట్ లెవెల్ స్టేట్ హుడ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నారు. రెండవది ఒక ఫ్యూచర్ స్టేట్ అనే ఆర్టికల్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్లీజ్ లుక్ ఎట్ ద ప్రెసెంట్ హిందూ ఆర్టికల్ ఫర్ టుడే ఈజ్ ద ఫ్యూచర్ స్టేట్. సో ప్లీజ్ కమ్ టు హై లెట్ us బ్యాక్ టు ద హిందూ ఆర్టికల్. ద ఫ్యూచర్ స్టేట్ ఈ పదంలోనే మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒక ఫ్యూచర్ స్టేట్ అనే అంశం ఏంటంటే భవిష్యత్తు రాష్ట్రం అనే పదంతో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఈ ఆర్టికల్ ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతుంది. సో ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అర్థం చేసుకోవడానికి ముందు అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ గురించి మనం తెలుసుకోవాలి. 1947లో భారతదేశము ది యూనిఫైడ్ ఇండియా అనేది ఇండియా మరియు పాకిస్తాన్గా విడిపోయినప్పుడు కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో కలవడానికి ప్రారంభంలో ఇష్టపడలేదు. దాంట్లో ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్, జూనాగఢ్, ట్రావెన్కోర్ అండ్ హైదరాబాద్ ఇలా కొన్ని ప్రత్యేక ప్రిన్స్లీ స్టేట్స్ ఉండిపోయాయి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని పరిపాలించేటువంటి రాజు పేరు రాజా హరిసింగ్. హీఈస్ ద రూలర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇనిషియల్లీ he did not showing interest to join the unified India, అంటే దట్ మీన్స్ ఇండియాలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడలేదు. బట్ తర్వాత కాలంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ని కలపడానికి ఇష్టపడ్డారు. దట్స్ వై రాజా హరిసింగ్ ద రూలర్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ signed an instrument of accession, nothing but an agreement, instrument of accession on 26th October 1947. Under this, the Harisingh agreed to stay in the dominion of India. భారతదేశంలోనే ఉండడానికి ఇష్టపడ్డారు. In return, he is looking for and he asked it a special status to Jammu and Kashmir under Article 370 అన్నమాట. అంటే 370 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి, ఒక ప్రత్యేక హోదాని కల్పించాలని దీని ప్రకారంగా అడిగారు. ప్రత్యేక హోదా అంటే ఏంటి? 2 రాజ్యాంగాలు ఉంటాయి. దట్ మీన్స్ 2 డ్యూయల్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం దట్ మీన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయాలన్నా సరే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేస్తేనే అటువంటి నిర్ణయాలు అనేవి అక్కడ అప్లికబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది ఆర్టికల్ 370 ప్రకారంగా ఇవ్వడం జరిగింది. కానీ రీసెంట్గా అంటే 5th of August 2019 అంటే ఆగస్టు 5, 2019 సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారంగా the government of India revoked, that means removed the special status granted under Article 370 to the Jammu and Kashmir. అంటే 2019 సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక రాష్ట్ర హోదాను తొలగించి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ అనేటువంటి 2 ప్రాంతాలని 2 యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది. ఇవి 2 కూడా 5th of August 2019 నుంచి అప్లికబుల్గా వచ్చాయన్నమాట. సో దీని ప్రకారంగా చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ని ప్రస్తుతం ఒక యూనియన్ టెరిటరీగా గుర్తించడం జరిగింది. సో కాబట్టి యూనియన్ టెరిటరీ యొక్క బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంలో తగ్గుతుంది, కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రారంభించవచ్చు ఆర్ ప్రజాస్వామ్య ప్రక్రియకు తిరిగి పునరుజ్జీవనం కల్పించవచ్చు అని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తారు. అంటే అనేక రాజకీయ పార్టీలు జమ్మూ అండ్ కాశ్మీర్కి తిరిగి రాష్ట్ర హోదా ఇస్తే బాగుంటుంది, కానీ ప్రభుత్వం మాత్రము రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి అంశాలు ఎక్కడ కనిపించట్లేదు అని మాత్రం స్పష్టంగా చెప్పిందనమాట. సో కాబట్టి ఈ ఆర్టికల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత అంశాలు మనకు తెలుస్తాయి అన్నమాట. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కేర్ఫుల్లీ, the next 15 minutes is very important to understand the
The Hindu editorial analysis of future state. That is, restoration of statehood should be at the start of the revival of the democratic process in Jammu and Kashmir. అంటే అర్థం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజాస్వామ్య ప్రక్రియ గనక తిరిగి ప్రారంభించాలి అంటే దానికి రాష్ట్ర హోదా అనేది తిరిగి ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పే ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ ద పొలిటికల్ లీడర్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ who attended a meeting called by the Prime Minister Narendra Modi on Thursday came away with a sense of optimism. అంటే ఒక చిన్న హోప్ వచ్చింది. ఆప్టిమిజం అంటే ఏంటి? నేను చెప్పిన ఆశావాదం అంటాం తెలుగులో. దట్ మీన్స్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ లీడర్స్ దే బిలీవ్ దట్ దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ఆప్టిమిజం. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇచ్చే అవకాశాల్లో చిన్న అడ్వాంటేజ్ నడుస్తుంది. దట్ మీన్స్ కొంచెం మూవ్ అవుతుంది అనుకుంటున్నారు. బట్ the restoration of statehood is somewhere on the horizon, even if a total reversal of the withdrawal of special status remains unlikely. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదాని తిరిగి ఇచ్చేటువంటి సందర్భంలో కొంత మార్పు కనిపిస్తున్నప్పటికీ స్పెషల్ స్టేటస్ని మాత్రం తిరిగి ఇచ్చేటువంటి ఉద్దేశంలో మాత్రం లేదు అనే కాన్సెప్ట్ చెప్తున్నారు. ద మీటింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ సర్ప్రైజ్, కేమ్ అట్ ఎ టైమ్ when expectations of any quick resolution were very low. That this is a normal statement, nothing to worry. Then, but the fact of the spectrum of political leaders got the invitation from the center without any set of preconditions have raised hopes of progress. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, దట్ మీన్స్ సెంటర్ నుంచి అన్ని రాజకీయ పార్టీలకి ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది. దట్ మీన్స్ వితౌట్ ఎనీ సెట్ ఆఫ్ ప్రీకండిషన్స్ హ్యాడ్ రైజ్డ్ the hope of progress. Eventually, the meeting gave a reason to Kashmir's political class to believe in the possibilities that did not seem to exist just a week earlier. That means here the information is not much important, but the conditions is the meeting gave a reason to the Kashmir political class to believe in the possibilities that did not seem to exist just a week earlier. అంటే గత వారంలో ఏర్పడినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ మీటింగ్ ద్వారా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ హియర్ ద పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హియర్ లుక్ ఎట్ హియర్ ద రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ వాస్ reorganized as a 2 union territories. That means I said on 5th August, so 5th August, so 2019, the state of Jammu and Kashmir was reorganized into, that means Jammu and Kashmir and Ladakh as a 2 union territories, should be the first step in the revival of the democratic political process and not the culmination of some of the elaborate negotiations strategy. అంటే ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క 2 యూనియన్ టెరిటరీస్ అనేవి ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ పొలిటికల్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మొట్టమొదటి స్టెప్గా మనం చూడొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ద మోడీ డిస్క్రైబ్ ద మీటింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ డెవలప్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అభివృద్ధికి మరియు ప్రోగ్రెసివ్నెస్కి, అంటే ఫ్యూచర్లో ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్గా మనం మీటింగ్ని డిస్కస్ చేసుకోవచ్చు. వైల్ కమిటింగ్ టు ద స్ట్రెంథెన్ ద గ్రాస్ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ, he called for a quick delimitation of constituencies after which the legislative polls could be held. అంటే డీలిమిటేషన్ అనే పదం చాలా జాగ్రత్తగా గమనించండి. డీలిమిటేషన్ని మనము భారత రాజ్యాంగ ప్రకారంగా తీసుకుంటే ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని ఏర్పడినప్పుడు కానీ 2 లేదా అంతకంటే రాష్ట్రాలని మనం యూనిఫై చేసినప్పుడు డీలిమిటేషన్ కమిషన్ అనేది రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ని బౌండరీస్ గా విడగొట్టడం జరుగుతుంది అనమాట. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫిక్సింగ్ ద బౌండరీస్ బై ది డీలిమిటేషన్ కమిషన్ సో దట్ లెజిస్లేటివ్ పోల్స్ అనేవి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు. ద హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇన్సిస్టెడ్, నొక్కి చెప్పారు, ద రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ విల్ ఫాలో డీలిమిటేషన్ అండ్ ద ఎలక్షన్స్. దట్ ఈస్ అ సింపుల్ స్టేట్మెంట్. నాట్ సర్ప్రైజింగ్లీ మెనీ పార్టిసిపెంట్స్ వర్ నాట్ కన్విన్స్డ్ బై దిస్ సీక్వెన్స్ సజెస్టెడ్ బై ద సెంటర్. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత దట్ మీన్స్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం నొక్కి చెప్తున్నారంటే రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ విల్ ఫాలో ది డీలిమిటేషన్ అండ్ ఎలక్షన్స్. డీలిమిటేషన్ జరిగిన తర్వాత, ఎలక్షన్ జరిగిన తర్వాత రాష్ట్రానికి డీలిమిటేషన్, దట్ మీన్స్ రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ వచ్చే అవకాశాన్ని మనం చూడొచ్చు అని నొక్కి చెప్తున్నారు.
but it is not many participants are not convinced by the sequence suggested by the center. The positives are that the long meeting was freewheeling. ఈ freewheeling అనే పదం మనం ఎక్కువగా ఏం చేస్తామంటే దే ఆర్ నాట్ రెడీలీ యాక్సెప్టెడ్ దిస్ యాజ్ ఎ కన్వెన్షన్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని వాళ్ళు వినడానికి ఇష్టంగా లేరు. వితౌట్ ది ర్యాన్కర్, దట్ మీన్స్ వేరియబుల్, ఆల్ ద పార్టీస్ వర్ యునైటెడ్ ఇన్ ద డిమాండ్ ఫర్ ది రిస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హోదా కల్పించే కాన్సెప్ట్ కాకుండా ముందుగానే కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డిస్కస్ చేస్తారు. మోస్ట్ పార్టిసిపెంట్స్ ఆల్సో సీక్ అన్ అష్యూరెన్స్ టు రిటర్న్ ద డొమిసిలరీ. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పదం, డొమిసిలరీ రైట్స్. అంటే తిరిగి జమ్మూ అండ్ కాశ్మీర్లో నివసించేటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ స్థిర నివాసము అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీనే నివాస హక్కులుగా అంటాం. విచ్ ఆర్ రిలేటెడ్ టు ల్యాండ్ అండ్ ద స్టేట్ సర్వీసెస్, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారు. బట్ కన్సిడరింగ్ ద బీజేపీస్ స్ట్రింజెంట్ పొజిషన్ దిస్ మైట్ బి డిఫికల్ట్. బట్ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్ని ఇచ్చేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు లేరు. అండ్ యాజ్ ద మోడీ ఆర్గ్యూడ్ ద ఫోకస్ మస్ట్ బి ఆన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హోదాని అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి దాన్ని డెవలప్ చేయాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలనే కాన్సెప్ట్ తోటి మాట్లాడుతున్నారు. బట్ దిస్ విల్ హ్యావ్ టు బిల్డ్ ఆన్ ద ట్రస్ట్ అండ్ ద కోఆపరేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో డికేట్స్ ఆఫ్ టర్మోయిల్ అంటే మనం కన్ఫ్యూషన్, సో గందరగోళము అనే కాన్సెప్ట్ చూసుకోవచ్చు. టర్మోయిల్ మీన్స్ కన్ఫ్యూజ్ స్టేట్ హ్యావ్ క్రియేటెడ్ యూనిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ మిస్ట్రస్ట్. ఎప్పుడైతే ఈ దశాబ్దాల కాలంగా గందరగోళం ఏర్పడిందో జమ్మూ అండ్ కాశ్మీర్లో, దాని యొక్క పరిపాలన మరియు గవర్నెన్స్ అనేది బాగా ఆగిపోయింది. ద పొలిటికల్ పార్టీస్ లైక్ ఎన్సీ అండ్ పీడీపీ విత్ ఆల్ దేర్ డెఫిషియన్సీస్ remain India's best messengers to the people of this valley. So, in deciding to engage them and other parties, the center has made a departure from its earlier position by seizing the opportunity. These parties also showing maturity. That means, so that all the political parties are always trying to ask it for a statehood nature of the Jammu and Kashmir. The global domestic factors might have nudged the center towards what appears to be a tentative accommodation of other viewpoints. Simple information. So global and domestic factors kuda దీన్ని బలపరుస్తున్నాయి. nudge means బలపరచడం. The political challenge to its decision to hollow out Article 370 is all but fading. ఆర్టికల్ 370 అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇవ్వడానికి రాజా హరిసింగ్ మరియు భారత ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్లో ఆర్టికల్ 370 అనేది ఇవ్వబడింది అనమాట. ఇప్పుడు పొలిటికల్ ఛాలెంజెస్ టు ఇట్స్ డెసిషన్ టు హాలో అవుట్ ఆర్టికల్ 370 ఈజ్ ఆల్ ఫేడింగ్. అంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం అనేది కష్టము. ద రిస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ so far down the path that any discussion on the special status is unthinkable in the near future. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి మళ్ళీ తిరిగి స్పెషల్ స్టేటస్ పొందే అవకాశం అయితే ఈ ఫ్యూచర్లో లేదు. ఇన్ దట్ సెన్స్ ఆ విషయంలో ద సెంటర్ అండ్ బీజేపీ హ్యావ్ irreversibly reset the conversation on Jammu and Kashmir. That success should not blind them to the resentment. Resentment అంటే మనము ప్రజల్లో ఆగ్రహం అంటూ ఉంటాం. అమాంగ్ ద పీపుల్ అంటే సో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమో ప్రభుత్వంలో ఆగ్రహం తీసుకురాకుండా ఉన్నది. ద మోడీ అండ్ మిస్టర్ అమిత్ షా విల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ రాదర్ దన్ బీయింగ్ బౌండ్ బై దర్ పాస్ట్ హెటోరిక్ ఆన్ కాశ్మీర్. అంటే ఏంటంటే సో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫ్యూచర్కి బాగా ఉపయోగపడాలి తప్ప వాళ్ళ యొక్క పాత నిర్ణయాలు తీసుకునే దాంట్లో తీసుకున్నటువంటి వాక్చాతుర్యం అంటాం. హిటోరిక్ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఇబ్బంది పడకూడదు. రాదర్ దాన్ బీయింగ్ బౌండెడ్ బై దర్ పాస్ట్ హిటోరిక్ ఆన్ ది కాశ్మీర్ అనే అంశం గురించి మాట్లాడుతున్నారు. మరి స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే ఆర్టికల్లో మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆర్టికల్ 370 అంటే ఏంటి, ఆర్టికల్ 35A గురించి మనం మాట్లాడుకోవచ్చు. డొమిసిలరీ యాక్ట్స్ అంటాం, డొమిసిలరీ రైట్స్ అంటాం. సో డొమిసిలరీ రైట్స్ అనే పదం మనకు కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మీకు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఇలాంటి పదాలన్నీ కూడా మనకు కనిపించాయి.
So finally, before going to complete this article, so please look at one more time. So Karthikeyas Academy is providing admissions for civil services and